రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్, గాంధీనగర్, గోదావరికని. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇక్కడ ఈరోజు కరోనా అప్డేట్స్. ప్రజలకు భరోసాగా కేసీఆర్ ప్రభుత్వం. ట్రాక్టర్ యజమానుల సంఘానికి కొత్త కార్యవర్గం. హెల్మెట్ ధారణ వాహన చోదకులకు రక్షణ కవచం. వివరాలు. రామగుండం నియోజకవర్గ ప్రాంతంలోకి 131 రోజుల క్రితం వచ్చిన కరోనా ఈరోజు 117 మందికి ర్యాపిడ్ పరీక్షలు స్థానికంగా జరపగా కేవలం 4 మాత్రమే కొత్త కేసులు వచ్చాయి. వీటితో కలిపి ఇప్పటివరకు ఇక్కడ మొత్తంగా 4948 కరోనా కేసులు ఉన్నాయి. ఇందులో చాలామంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసులు, కోవిడ్ మరణాలు ఉంటూనే ఉన్నాయి. ఇక్కడి ఆరోగ్య కేంద్రాల్లో ఈరోజు ర్యాపిడ్ పరీక్షలు జరపగా రామగుండం పిఎస్సిలో 5గురికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరపగా ఎవరికీ నిర్ధారణ రాకపోగా బసంతనగర్ పిఎస్సిలో 14 మందికి గాను ఒకరికి, పుట్టూరు పిఎస్సిలో 36 మందికి గాను ఒకరికి నిర్ధారణలు వచ్చాయి. కాగా అల్లూరు యూపీఎస్సీలో 10 మందికి గాను ఒకరికి, లక్ష్మీనగర్ యూపీఎస్సీలో 14 మందికి గాను ఒకరికి కరోనా నిర్ధారణలు వచ్చాయి. రామగుండం యూపీఎస్సీలో 4గురికి, జనగామ యూపీఎస్సీలో 9 మందికి, అడ్డగుంటపల్లి యూపీఎస్సీలో 15 మందికి, 5 ఇంక్లైన్ యూపీఎస్సీలో 10 మందికి ర్యాపిడ్ పరీక్షలు చేపట్టగా ఎవరికి కరోనా నిర్ధారణ రాలేదు. అన్ని వర్గాల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతున్నదని రామగుండం ప్రాంతంలోని నిరుపేదలకు భరోసాగా విజయమ్మ ఫౌండేషన్ నిలుస్తున్నదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 979 మంది వికలాంగులకు ఉచిత బస్ పాసులు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. తెలంగాణ ప్రాంత నిరుపేదల కళ్ళల్లో ఆనందం నింపడమే సీఎం కేసీఆర్ తన లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని అన్నారు. వికలాంగులకు 3,000 రూపాయల పెన్షన్ అందించి వారికి ఆర్థిక భరోసా ప్రభుత్వం నిలుస్తుందన్నారు. ఈ ప్రాంతంలో నిరుపేదలకు అండగా నిలిచేందుకు తాము తమ వేతనం నుండి విజయమ్మ ఫౌండేషన్ ద్వారా 25% ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. వికలాంగుల పింఛన్లు, సదరణ క్యాంపుల నిర్వహణ కోసం కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ను కోఆర్డినేటర్గా నియమిస్తున్నట్టు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు కన్నూరు సతీష్ కుమార్, కుమ్మరి శ్రీనివాస్, దాతు శ్రీనివాస్, ఇంజపురి పులేందర్, దొంత శ్రీనివాస్, ఎన్వి రమణారెడ్డి, మంచికట్ల దయాకర్, కొమ్ము వేణుగోపాల్, ధరణి స్వరూప, కల్వచెర్ల కృష్ణవేణి, కోఆప్షన్ సభ్యుడు మహమ్మద్ రఫీ, నాయకులు అడ్డాల రామస్వామి, నీల గణేష్, రాకం దామోదర్, సలీం బేగ్, గడ్డి కనకయ్య, చిలకలపల్లి శ్రీనివాస్, మండ రమేష్ గౌడ్, బాలసాని స్వామి గౌడ్, కొమరయ్య, ఇందిరా తదితరులు ఉన్నారు. గత 40 సంవత్సరాలుగా ఒకటిగా ఉన్న ట్రాక్టర్స్ యజమానుల ఐక్యత ఈరోజు 2గా చీలింది. నిన్ననే ఓ సంఘానికి ఓ వర్గం కార్యవర్గాన్ని ప్రకటించుకోగా ఈరోజు మరో వర్గం తమ సంఘం కార్యవర్గాన్ని ఎంపిక చేసుకుంది. ఎవరికి వారు తమదే అసలైన సంఘంగా పేర్కొంటూ ఉన్నారు. కాగా గోదావరికని అడ్డగుంటపల్లిలో ఈరోజు ట్రాక్టర్ యాజమాన్య సహకార సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా ఎస్కే అయాజ్, ప్రధాన కార్యదర్శిగా బెంద్రం రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్గా కె రవి, ముఖ్య సలహాదారులుగా పి ఓదేలు, ఎస్కే సలీం, ఉపాధ్యక్షులుగా పి మల్లయ్య, ఆర్ కిరణ్ కుమార్, గుండబోయిన మల్లయ్య, ఎం సాయిలు, కార్యదర్శులుగా నరేష్, రవి యాదవ్, సంయుక్త కార్యదర్శిగా బి గోపాల్, కోశాధికారిగా ధరణి వేణు, కనకరాజు, కమిటీ సభ్యులుగా కాపు ఓదేలు, ఉపేందర్, చిన్న కత్తుల, జిల్లా భూమయ్య, సంపత్, ఎండి హకీములను ఎన్నుకోవడం జరిగింది. అలాగే యూత్ కమిటీ సభ్యులుగా పి హరీష్ రెడ్డి, ఎం సురేష్, పి రఘు, పి రాజు, పి రమేష్, జె రమేష్, కె ప్రణీతులను ఏకగ్రీవంగా సమావేశం ఎన్నుకుంది. గోదావరికని కోర్టుల్లో ప్రభుత్వ ప్లీడర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా ఎస్సీ న్యాయవాదుల నియామకం జరిగేలా కృషి జరపాలని చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కోరింది. ఈ మేరకు ఈరోజు రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ను కలిసి కమిటీ బాధ్యులు వినతిపత్రం ఇచ్చారు. ఇందులో బాధ్యులు పులి మోహన్, మహంకాళి స్వామి, ఇంజపురి పులేందర్, బొంకూరి మధు, మైస రాజేష్, కొంకటి లక్ష్మణ్, రాజనరసయ్య, సతీష్, రాజరత్నం, రంగయ్య, లింగయ్య తదితరులు ఉన్నారు. సత్ప్రవర్తనతో ఉంటే రౌడీ షీట్లు ఎత్తివేస్తామని గోదావరికని 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్స రమేష్ అన్నారు. ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు, సస్పెక్ట్ షీటర్లకు
ఈరోజు సిఐ రమేష్ పోలీస్ స్టేషన్ ఆవరణలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రానున్న దసరా పండుగ సందర్భంగా రౌడీ షీటర్లు హద్దు మీరి ప్రవర్తిస్తే సహించేది లేదన్నారు. హద్దు మీరి శాంతి భద్రతల విఘాతం కలిగిస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీ షీటర్లు సస్పెక్ట్ షీటర్లపై పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా ఉంటుందని ఆయన హెచ్చరించారు. అవసరమైతే హద్దు మీరితే పీడీ యాక్టులు కూడా సంధిస్తామని రమేష్ హెచ్చరించారు. రామగుండం పట్టణానికి చెందిన రైల్వే ఉద్యోగి ఆడెపు అర్జున్ పవర్ మోటార్ గ్లైడింగ్ విన్యాసాలు అభినందనీయమని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్జున్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు కన్నూరి సతీష్ కుమార్, దాతు శ్రీనివాస్, నాయకులు జేవి రాజు తదితరులు ఉన్నారు. ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది కోల్బెల్ట్ వైద్య రంగానికి తలమానికం, 24 గంటల వైద్య సేవలకు నెలవు శ్రీ మమతా హాస్పిటల్. ఎముకలు కీళ్ళ వ్యాధి నిపుణులు డాక్టర్ ఎం నాగిరెడ్డి సారథ్యంలో, బీపీ షుగర్ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ టివి రాజశేఖర్ రెడ్డి, మానసిక వ్యాధి నిపుణులు డాక్టర్ శశికాంత్ శర్మ, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కె మానస నిరంతర వైద్య సేవలు అందిస్తున్న శ్రీ మమతా హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. కొసమెరుపు మీకోసం. రాత రాసిన బ్రహ్మని కొక్క గీత గీసి ఉన్నాడు, ఆ గీతను నువ్వు చేజేతుల చెరిపి వేస్తున్నావు, ఆ గీతను నువ్వు చేజేతుల చెరిపి వేస్తున్నావు. ఇంటి నుండి బండి తీసి వెళ్ళొస్తానంటూ చెప్పి తలకు పెట్టే హెల్మెట్ నువ్వు బండికి తగిలించి బైకు మీద నువ్వు రయ్యంటూ పోతుంటే ఏదో నీకు అడ్డమస్తే బండి అదుపు తప్పి పడిపోయి ఆ డివైడర్కు తలడికొనే ఆ హెల్మెట్ ప్రశ్నిస్తుంది, ఆ హెల్మెట్ ప్రశ్నిస్తుంది. హెల్మెట్ ధరించండి, పునర్జన్మను తీసుకోండి. తల మీదే రక్షణ మీదే, నెత్తి మీదే హెల్మెట్ మీ ప్రాణరక్షణకు పైలట్. వేగం పనికిరానిది, ప్రాణం తిరిగిరానిది. ఇవన్నీ నినాదాలే అవుతున్నాయి, ఆచరణకు నోచుకోవడం లేదు. ఎక్కడేమో కానీ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో హెల్మెట్ ధారణ కనిపించడం లేదు. వేగం అడ్డు అదుపు లేకుండా ఉంటున్నది. మరి ఇక్కడ ట్రాఫిక్ సివిల్ పోలీసులు పట్టించుకోవడం లేదా అంటే ఈ శాఖల్లోని అధికారి నుంచి హోంగార్డ్ వరకు నిరంతరాయంగా విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూనే ఉన్నారు. అనేక మార్గాల్లో నిబంధనలు అతిక్రమించిన వాహన చోదకులకు పెనాల్టీ పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ వాహన చోదకులు తమ నైజాన్ని విడనాడడం లేదు. ఇది ప్రమాదకరంగా మారడంతో ఇక్కడ అనేక కుటుంబాల్లో కన్నీటిలో ముంచేస్తూ ఉన్నాయి. ఇటీవల గోదావరికని కార్మిక ప్రాంతంలో నిర్లక్ష్యపు అజాగ్రత్తల రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎక్కువ మంది యువకులే బాధితులు అవుతున్నారు. ఈ ప్రాంత సమాజంలో చెప్పలేనన్ని బాధలను తెచ్చిపెడుతున్నారు. కొద్ది రోజుల క్రితం రామగుండం బీ ఫౌరోజ్ సమీపంలో జరిగిన యాక్సిడెంట్లో 2 యువకులు గాయాల పాలై మృత్యువుతో పోరాడుతూ ఉన్నారు. హైదరాబాద్లో కోమాలో ఉన్నారు, చికిత్స పొందుతూ ఉన్నారు. ఇటీవల మరో యువకుడు తన తల్లిని తీసుకొని వెళ్తున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో ఆ యువకుని తల్లి చనిపోయింది. అతడు గాయాల పాలయ్యాడు. నిన్న ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో 2 యువకులు ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మన ప్రాంతంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం అతి వేగం, హెల్మెట్ ధారణ ఉండకపోవడం. అందుకే పారావుషార్ ఈ ప్రాంత యువత జాగ్రత్తలు తీసుకోండి. తల్లిదండ్రులు ఆ యువత పర్యవేక్షణను చూడండి, వహించండి. ఈ ప్రాంతాన్ని రోడ్డు ప్రమాదాలు లేని రామగుండంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరం పాటుపడదాం. ఈ సందర్భంగా ఈ ప్రాంతాన్ని రోడ్డు ప్రమాదాలకు దూరంగా ఉంచడానికి నిరంతరాయంగా పనిచేస్తూ అవగాహన, చైతన్యం ఈ రెండింటిని ఆయుధాలుగా తీసుకొని కార్యనిర్వహణతో ముందుకు అడుగులు వేస్తున్న ఇక్కడి ట్రాఫిక్ శాఖకు కార్యనిర్వాహకుడిగా ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రమేష్ బాబు గాంధీగిరితో చెప్పిన మాటలను విందాం. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో సరస్వతి శిశు మందిర్ దగ్గర ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. దానిలో భాగంగా రంగు రాజ్ కుమార్ సిటీ కేబుల్ ఎంప్లాయీ 20 years ఉంటాయి. అతను మరియు బోగే వినేష్ సింగరేణి ఎంప్లాయీ 29 సంవత్సరాలు, 2 యువకులు తమ విలువైన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అది వాస్తవంగా పెద్ద యాక్సిడెంట్ కూడా కాదు. సర్వీస్ రోడ్డు ఎక్కడ మన సరస్వతి శిశు మందిర్ గోదావరికన్లోని మున్సిపాలిటీ జంక్షన్ దగ్గర గల సర్వీస్ రోడ్ లో సరస్వతి శిశు మందిర్ దగ్గరలో నిన్న రాత్రి 7:30 గంటల సమయంలో ఎదురెదురుగా వస్తూ అతివేగంగా నిర్లక్ష్యంగా ఎదురెదురుగా వస్తూ 2 బైకులు ఢీకొనడం జరిగింది. అక్కడ రద్దీ కూడా ఉండదు ఎక్కువ.
అలాంటి ప్రదేశంలో ఇద్దరు ఎదురెదురుగా వెళుతూ తమ విలువైన ఒకరికొకరు డాష్ ఇచ్చుకొని కింద పడి తలకు తీవ్రమైన గాయాలై అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందడం జరిగింది. దీనిలో ముఖ్యమైన రెండే ఒక ప్రధాన కారణాలు వాళ్ళ చనిపోవడానికి, ఒకటి అతివేగం, మరి ఒకటి హెల్మెట్ ధరించకపోవడం. ఇద్దరు కూడా హెల్మెట్ ధరించలేదు. ఇవాళ వాళ్ళ హెల్మెట్ ధరించినట్టుంటే వాళ్ళ నిండు ప్రాణాలు కూడా చిన్న చిన్న దెబ్బలతో తగిలి వాళ్ళ నిండు ప్రాణాలు కూడా రక్షించబడేవి. అందుకే ప్రజలందరూ మేము ఏదో ఈ ఛానల్ వేస్తున్నాం మా కోసం అని చెప్పేసి మీరు హెల్మెట్ ధరించడం కాదు, మీ ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి, మీ ప్రాణాలు మీరు రక్షించుకోవడానికైనా హెల్మెట్ ధరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రామగుండం ట్రాఫిక్ పోలీసుల తరఫున ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా బ్రాండెడ్ ISI మార్కున్న హెల్మెట్లు ధరించాలి. చిన్న గల్లీయే కదా ఇక్కడ 100 మీటర్ల దూరం అని చెప్పేసి మీరు వెళ్ళి ప్రమాదాలకు గురి కావద్దు. ఏ ప్రదేశంలోనైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది కావున ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోకి వెళ్ళి బండి తీసుకొని బయటకు వెళ్ళినామంటే ఖచ్చితంగా మీరు హెల్మెట్ ధరించి మీ ప్రాణాలు కాపాడుకోవాలి. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.